ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు సెప్టెంబర్ నెల 25వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఏమి చెబుతున్నారు అని అంటే, దేవుడు మన కొరకు ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే ఇవ్వాలని ఆశపడతాడండి. ఎందుకనంటే ఆయన అరచేతులతో మనల్ని చెక్కుకున్నాడు కాబట్టి, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా మరి అన్ని అవసరతలో తీర్చబడి సంతోషంగా ఉంటూ ఆయన్ని మహిమపరచాలని, ప్రతి విషయంలో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలపాలని, ఒక మాటలో చెప్పాలంటే ఆయన బిడ్డలకి ఆయన ఏది లోటు లేకుండా చేయాలని ఇష్టపడతారు. ఈ లోకానుసారంగా చూడండి, తల్లిదండ్రులు వారు ఎంత కష్టపడినప్పటికీ మా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మాలా ఉండకూడదు, మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మరి మేమైతే ఎన్నో కష్టాలు పడ్డాం కానీ వారు అలా ఉండకూడదు అని బిడ్డల కొరకు ఎంతగానో ప్రయాసపడతారు. ఈ లోకానుసారమైన తల్లిదండ్రులే, రక్తమాంసాలు కలిగిన తల్లిదండ్రులే ఆ రీతిగా ఆలోచిస్తే, మరి నీ కొరకు, నా కొరకు, నా పాపముల కొరకు రక్తం ఇచ్చిన యేసయ్య మరి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనము ఏదైనా చిన్న తప్పిదము చేశామని తెలిస్తే కొంతమంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులు సంతోషించరండి. వీడు నా కడుపున అసలు ఎందుకు పుట్టాడు, ఈమె నా కడుపున అసలు ఎందుకు పుట్టింది అని అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని గురించి ఎప్పుడు అలా అనుకోలేదండి. అలా అనుకుని ఉంటే మనం ఈ భూమి మీద ఇప్పుడు సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. ఆయన నిరంతర వాత్సల్య పూర్ణుడు. ఆయన ఎల్లప్పుడూ ఏకప్రేమ కలిగి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మనల్ని సజీవుల గుంపులో ఉంచాడు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులైనా మరి బిడ్డలని కొన్ని పరిస్థితులను బట్టి మనసారా ప్రేమించలేని వాళ్ళు ఉంటారేమో, కానీ మరి వారిని మించిన ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. ఆయన బిడ్డల కొరకు శ్రేష్టమైన దానిని ఎప్పుడు ఇవ్వాలని ఆలోచిస్తాడు. ఒకవేళ నీకు ఉద్యోగం రావట్లేదని నీవు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నా సరే, సరైన జాబ్, నీ చదువుకి తగ్గ జాబ్ నీకు దొరకలేదని నీవు బాధపడుతున్నావేమో, వివాహం విషయంలో మరి నీకంటే చిన్నవారికి మరి వివాహం జరుగుతున్నప్పుడు అందరూ నిన్ను చూసి హేళన చేస్తూ ఉంటే నువ్వు ఎంతగానో దుఃఖిస్తున్నావేమో, గర్భఫలం విషయంలో అనేకమైన సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఇంకా నాకు గర్భఫలం రాదు, నా పరిస్థితి ఇంతే, నేను ఇంకా పిల్లలు లేని దాని వల్లనే అయిపోతాను అనే ఆలోచన కలిగి ఉన్నావేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన గొప్ప దేవుడు. నీ కొరకు శ్రేష్టమైనదే ఆయన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఆలస్యంగా చేసిన దేవుడు అద్భుత కార్యం చేస్తాడండి. అబ్రహాము జీవితంలో ఇస్సాకు ఆలస్యంగా పుట్టిన మరి ఉన్నతమైన మరి వాగ్దానం చేత పుట్టిన కుమారుడు, శ్రేష్టమైన బహుమానం. మరి అదే రీతిగా మరి యాకోబు, అదే రీతిగా మరి ఏషావులు, వారిద్దరి నిమిత్తము ఇస్సాకు దేవుని యొద్ద రిబ్కాను గురించి, గర్భఫలం గురించి వేడుకున్నాడంట. వారు కూడా ఆలస్యంగా పుట్టినప్పుడు మరి వారి ద్వారా కూడా దేవుడు మరి అనేకమైన జనాంగాన్ని విస్తరింపచేశాడు. కాబట్టి దేవుడు ఏది చేసినా సరే మరి ఆలస్యంగా చేసిన అద్భుత కార్యమే చేస్తాడు. హన్నాకి గర్భాన్ని దేవుడు తెరిచి సమూయేలును అనుగ్రహించి ఒక ప్రవక్తగా మరి ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ బిడ్డ పట్ల, లేకపోతే నీ యొక్క భవిష్యత్తు పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి మరి పట్టుదలగా కలిగి నీవు దేవుని పాదాల చెంత కనిపెట్టినట్లయితే దేవుడు ఆశ్చర్యకరంగా నీ పక్షంగా ఉండి ఆయన న్యాయం చేసే దేవుడు. మరి ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో చెబుతున్న మాట, నా జీవితం మూడైపోయింది, రూతు వల్లే నా జీవితం మూడైపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. రూతుని ఏ రీతిగా మరి మూడైన జీవితాన్ని తిరిగి చిగురింపజేశాడు, ఆ రీతిగా దేవుడు నీ జీవితాన్ని చిగురింపజేయబోతున్నాడు. మరి నీ జీవితంలో కొదువై ఉన్న దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మీయ స్థితిలో వర్ధిల్లింపజేయబోతున్నాడు. మరి
ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నా, ఇంకా నామకార్థపు స్థితిలో నా భక్తి ఉంది, నాలో సంపూర్ణత లేదని నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో. నిన్ను సంపూర్ణతలోని నడిపించడానికి దేవుడు ఆయన నీ పక్షముగా ఆయన ఉన్నానని చెబుతున్నాడు. తగిన సమయం కొరకు నీవు కనిపెట్టమని దేవుడు నీకు చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆ రీతిగా కనిపెట్టి దేవుని కృపను పొందుకొని ముందుకు కొనసాగుదాం. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు ఎన్నో ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అవును ప్రభువా, మీరు మా కొరకు శ్రేష్టమైన ఈవిని దాచి ఉంచినందుకు మీకు స్తోత్రాలు. తగిన సమయమందు ప్రభువా మేము దాన్ని పొందుకునేంత వరకు కూడా ప్రభువా నిరీక్షణ కలిగి ప్రభువా మీ పాదాల చెంత కనిపెట్టుటకు కృప చూపండి నాయన. ఈ వాక్యం ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారి హృదయాలలో ప్రభువా మీ వాక్యము ప్రభువా నిలిచి తండ్రి స్థిరపడినట్లు కృప చూపండి. వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభు వారికి అనుగ్రహించండి నాయన. జీవితం పట్ల ప్రభు వారికి ఆశని కలుగు చేయండి ప్రభు, సంతృప్తిని కలిగి చేయండి నాయన. ఇదిగో ప్రభు నిరాశ నిస్పృహల నుంచి విడుదలనివ్వండి ప్రభు. ఈ దినమంతటిని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.